హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము కాళేశ్వరం టెంపుల్ గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాము. ఇక్కడ మహాదేవుడు ఇంకా యముడు రెండు శివలింగాలు పక్కపక్కనే ఉండి ఇద్దరు కూడా శివలింగం రూపంలో పూజలు అందుకుంటున్నారు భక్తుల నుంచి. అయితే ఈ రెండు శివలింగాలు ఏంటి అని మనకి ప్రశ్న తలెత్తినప్పుడు ఇక్కడ ఒక చిన్న కథ ఉంది. ఇక్కడ మహాదేవుడు వెలిసినప్పుడు భక్తులందరూ మహాదేవుని పూజించటం వలన వారికి మరణము సంభవించదు. యముడి పాశము వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మహాదేవుణ్ణి యముడు తపస్సు చేసి మెప్పించుకుని మహాదేవ, నేను ఎవరి ప్రాణాలు కూడా లేకపోతున్నాను. ఇక్కడ ఈ ప్రదేశంలో ఎవరైతే నీకు పూజలు చేసి నీ భక్తికి ప్రసన్నమవుతున్నారు అని అంటాడు. అప్పుడు మహాదేవుడు యముడి తపస్సుకు మెచ్చి అతనికి ఒక వరం ఇస్తాడు. అతని మహాదేవుని శివలింగం పక్కనే అతను కూడా శివలింగంగా వెలిసి పూజలు అందుకుంటే వారికి ఎవరైతే భక్తులు ఇద్దరికి పూజలు చేస్తారో వారికి మోక్షాన్ని ప్రసాదిస్తానని చెప్తారనమాట. అలాగే ఈ విధంగా ఇద్దరు కూడా రెండు శివలింగాల ఆకారంలో ఇద్దరు పూజలు అందుకుంటున్నారు భక్తుల నుంచి. తర్వాత ఇక్కడ త్రివేణి సంగమం ఉంది. గోదావరి, ప్రాణహిత మరియు సరస్వతి నదుల త్రివేణి సంగమం ఉంది. ఎవరైతే ఈ పుణ్యనదిలో స్నానం ఆచరిస్తారో వారికి మోక్షం కలుగుతుందిట. మొన్న మధ్య ఇక్కడ పుష్కరాలు వచ్చిన మాట మనకి తెలిసిందే కదా. సో ఇవ్వండి కాళేశ్వరం టెంపుల్ గురించిన విశేషాలు. మరిన్ని టాపిక్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.